మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్ సునీత గారు, అంటే మీరు చెప్పిన ప్రకారం సునీత మేడం గారు ఏ విధంగా అయితే సిబిఐని లొంగ తీసుకుంది, సిబిఐని ఆదేశిస్తుంది అని చెప్తా ఉండారో, ఆ విధంగా ఆదేశించే ఆమెనే అయితే ఒకవేళ ఆమె కంట్రోల్లోనే సిబిఐ నడుస్తూ ఉంటే ఇప్పటికి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైల్లో ఉండాలి కదా సార్. అవును. ఎందుకు లేడు? అవినాష్ రెడ్డి అనేవాడు జైల్లో ఉండాలా, భాస్కర్ రెడ్డి అనేవాడు జైల్లో ఉండాలా, దొల్లా శంకర్ రెడ్డి అనేవాడు జైల్లో ఉండాలా, దస్తగిరి అనేవాడు జైల్లో ఉండాలా, మొత్తం అందరూ కూడా జైల్లో ఉండాలా? వీళ్ళందరూ ఎందుకు లేరు సార్ జైల్లో? కరెక్టే. నిజంగా ఆమె ఆదేశిస్తాంది. ఆ నిజంగా సునీత మేడం గారి కనుసైగలలో సిబిఐ నడుస్తుంది అని అనుకుంటే ఆమె చెప్పినట్టే ఏ టు జెడ్ వాస్తవాలు బయటికి రావాలా. నిజంగా సూత్రధారులు ఎవరైతే ఉండారో ప్రజలకందరికీ తెలుసు, సిబిఐకి ఒకటి తెలియదు, వాళ్ళ విచారణలో బయటపడాలా, వాళ్ళు లోపలికి పోవాలా అని చెప్పేసి, అప్పుడు పోతే గాని మా నాన్న ఆత్మిక శాంతి కలగదు అని చెప్పేసి ఆమె ఉద్దేశం. సో ఇప్పటికీ ఒక 5-6 సాక్షులు చనిపోయారు. శ్రీనివాసరెడ్డి అనే ఆయన హాస్పిటల్లో చనిపోవడం కానీ, సరే రంగయ్య అంటే మరి ఇది వయసురీత్యా చనిపోయాడని అంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా, నాకు మీరు చెప్పాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు హత్య జరిగిన రోజు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అక్కడికి తీసుకెళ్లిన నారాయణ, అతని పేరు, డ్రైవర్ పేరు, అతన్ని అనుమానాస్పదమైన మృతి అని చెప్తున్నారు. తర్వాత గంగిరెడ్డి గారి వ్యవహారం కానీ, ఇటువంటివన్నీ చూస్తే ఎంతమంది సాక్షులు ఇప్పటి వరకు అనుమానాస్పద మృతి చెందారు? వాటి మీద మీకున్న అబ్జర్వేషన్ ఏంటి దస్తగిరి? సార్ నాకు తెలిసి సార్ రంగయ్య విషయంలో నాకు డౌటే సార్, కోవేటి గంగాధర్ విషయంలో నాకు డౌటే, రంగయ్య విషయంలో కూడా డౌటేనా? రంగయ్య విషయంలో కూడా డౌటే. వాచ్మెన్? అవును సార్. ఎట్లా? ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్ లోనే గన్మెన్లు అనేది సరిగా చూసుకోకుండా, దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు సార్. అంటే చూసుకోవాలంటే మాత్రలు వేయాలా, అన్నం తినిపేయాలని నేను చెప్పాలంలే. అంటే ఆయనను ఆరోగ్య రీత్యా సరిగా పట్టించుకోకపోవడము, ఆయనకి ఏదైనా బాగాలేకుంటే హాస్పిటల్ కూడా తొడకపోకుండా వాళ్ళ పనులు లేదు వాళ్ళు చేసుకోవడము, లోకల్ గా వచ్చినప్పుడు ఆయనని వదిలిపెట్టి లోకల్ గా వాళ్ళ పనులు చేసుకోవడము ఒకటి. ఓకే. రెండో విషయం ఏంటంటే కోవేటి గంగాధర ఎలక గుట్టి చనిపోయినాడు అనేది వాళ్ళ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ సార్ సిబిఐకి. అవును. అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, రేపు పొద్దున్న దస్తగిరి అనేవాడు బల్లి గుట్టి చచ్చిపోయిందని చెప్పి ఎవరెవరు ఇస్తారు. అవును. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను టేక్ ఓవర్ చేసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా గవర్నమెంట్ అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ వ్యవహరించింది సార్. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుడు ఇంకొక అతను చిన్న వయసులోనే ఒక అబ్బాయి పేరు ఏదో ఉంది, అతను కూడా అనుమానాస్పదంగానే చనిపోయాడు కదా? డాక్టర్ అభిషేక్ రెడ్డి సార్. డాక్టర్ అభిషేక్ రెడ్డి అని ఆయన ఏదో అనుమానాస్పదమని ప్రతి ఒక్కరు పులివెందులు అనుకుంటారు సార్. ఆయన మామూలుగా నార్మల్ డెత్ అని ఎవరు అనుకోలే, అనుమానాస్పదమే అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఏదో రాజకీయంగా ఎదిగితే మాకుండదు ప్లేస్ అని చెప్పేసి ఆయనది కూడా వివేకానంద రెడ్డి పరిస్థితే అని చెప్పి వాళ్ళు ప్రజలందరూ అనుకుంటారు సార్. నేను అనుకునేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హత్య జరిగిన రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి కారులో వచ్చారు కదా, ఆ డ్రైవర్ పేరేంటి? నారాయణ సార్. నారాయణ. అతన్ని కూడా అనుమానాస్పద మృతి అని అన్నారు కదా, దాని మీద ఏంటి మీకు తెలిసిన వ్యవహారం? అంటే ఆయనది మామూలు మరణమా అనుమానాస్పద మరణం అనేది నాకు కూడా తెలియదు సార్. అది సిబిఐ ఎంక్వైరీలోనే తేలాలి సార్. అది అందుకే ఇట్లా అన్ని కూడా బయటపడాలని చెప్పేసి సునీతమ్మ గారు పిటిషన్ చేసినారు. దానిని అసలు తప్పే చేయనప్పుడు నువ్వు ఏదైనా కానీ నువ్వు ఏమని చేసుకోపో ఎంక్వైరీ, నేను తప్పు చేయనప్పుడు నాకేం భయం అని ఉండాలా. ఎవడైతే వద్దు విచారణే వద్దు మీరు ఇంకా లోతుకు పోవాకండి అని చెప్పినట్టే 100% తప్పు ఉందని ఒప్పుకునేట్టే కదా సార్. అనుమానించాల్సిందే, గట్టిగా అనుమానించాల్సిందే. రైట్. ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్పండి. సునీల్ యాదవ్ ఆ మధ్య రివర్స్ అయ్యాడు, మొత్తము చాలా విషయాలు బయట చెప్పేశాడు, సిబిఐ కూడా చెప్పినట్టున్నాడు. ఇప్పుడు కూడా ఆయన కౌంటర్ వేయలేదు, వీళ్ళతో పాటు కౌంటర్ వేయలేదు. సునీల్ యాదవ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆయన అప్రూవర్గా మారాడా ఏంటి మీకున్న సమాచారం? అంటే సునీల్ యాదవ్ గురించి నాకైతే అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతన్ని కలచడం కానీ అతనితో మాట్లాడడం కానీ నేనేం చేయలేదు సార్.
ఇంతవరకు కూడా. ఉమ్, అంటే అతను ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, కానీ అసలు విషయం చెప్పలేకున్నాడు సార్ అతను. ఆ, అంటే నిన్ను హత్య చేయమని చెప్పి ప్రోత్సహించింది ఎవరు, మాట్లాడింది ఎవరు, ఎర్రగంగిరెడ్డి అనేవాడు నీకేం చెప్పినాడు, ఉమాశంకర్ రెడ్డి అనేవాడు నీకేం చెప్పినాడు, ఇవన్నీ చెప్పుకోకుండా అది కోర్టులో ఉంది అంటా ఉన్నాడు సార్ అతను. అది ఎంత మటుకు అతను చెప్పేది ఇది అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు సార్ అతని పరిస్థితి అయితే. కరెక్ట్. సరే, ఉమ్. చూద్దాం. సునీతారెడ్డి గారి పోరాటంలో ఇదొక నెక్స్ట్ లెవెల్ మలుపు అనుకోవచ్చు. ఒకవేళ కోర్టు కనుక సిబిఐని దర్యాప్తు కొనసాగించండి, బాధితురాలుగా ఉన్న సునీతారెడ్డి లేవనెత్తుతున్న సందేహాల మీద కీలకమైన దర్యాప్తును కొనసాగించాలని కనుక కోర్టు సిబిఐకి చెబితే అది ఖచ్చితంగా